అదే నమస్కారం. ఇది యాక్చువల్లీ నేను మార్నింగ్ చూశాను కానీ నాకు కరెక్ట్ లీడ్ దొరకలేదు. ఇప్పుడు లీడ్ దొరికింది. వైజాగ్లో విశాలాక్షి నగర్లో బీ స్క్వేర్ అని చెప్పేసి ఒక లార్జర్ హోటల్ లాంటిది. రూమ్ నెంబర్ 118, రూమ్ నెంబర్ 119. అందులో సాయి కిరణ్ అనేవాళ్ళు ఇద్దరు, సాయి కుమార్ ఒకళ్ళు, యశ్వంత్ ఒకళ్ళు, మణి ఒకళ్ళు, లక్ష్మీ సౌజన్య ఒకళ్ళు, శాంతి కుమారి అలియాస్ జెస్సిగా ఒకళ్ళు, మొత్తం 7. సో పార్టీ అలా 119వ రూమ్లో పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో ఈ సాయి కిరణ్ ఏం చేశాడు, శాంతితో అలియాస్ జెస్సికాతో నాకు వేరే రిలేషన్ ఉందని చెప్పేసి నువ్వు ఇష్టమైనట్టుగా అందరూ చెప్తున్నావు అంటే నేను చెప్తున్నది ఈ అమ్మాయి కాదు కూడదని చెప్పేసి ఇక ఆ అమ్మాయిని ఈ యశ్వంత్, సాయి కిరణ్, అమ్మాయి సౌజన్య అంతా కలిసి కొట్టారు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఫ్రెండ్స్ పార్టీకి అని చెప్పి వచ్చింది. టైం అప్పటికి 10:30 దాటింది. ఇంక అరగంట ఇంటి దగ్గర ఉంటున్నామని చెప్పేసి ఈ జెస్సిక వాళ్ళ అమ్మకి చెప్పింది. ఇక ఇంతలో మాట పెరిగి ఆ అమ్మాయిని కొట్టారు. తాగున్నారు, నైట్ అయింది. అండ్ ఆ అమ్మాయి ఒక్కదాన్ని చేసి అంతా కొట్టేసరికి ఆ భయంలో ప్యానిక్ అటాక్ వచ్చేసి ఫిట్స్ వచ్చాయి. ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చేసరికి వీళ్ళు భయపడిపోయి ఎట్లాగా ఫిట్స్ ఆపారు. ఇక నీళ్ళు కొట్టేసి అట్లాగా ఆ అమ్మాయిని లేపేసి ముందు రెస్ట్ తీసుకొని చెప్పేసి ఆ అమ్మాయి పేరు మీద బుక్ అయిన 118 రూమ్లో ఉంచారు. పార్టీలు చేసుకుంటూ ఉన్నా కానీ రూములు బుక్ చేయాలి అన్నప్పుడు ఆడవాళ్ళ రూములు ఆడవాళ్ళకి, మగవాళ్ళ రూములు మగవాళ్ళకి. ఇంకా పార్టీ అన్నప్పుడు అంత కలగలిపి చేసుకుంటే బట్ ఆ తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అది వెళ్తారో అయితే అందరికీ తెలిసింది. సరే ఇక తర్వాత ఏమైంది, ఆమెకు సంబంధించి వచ్చారు. ఇక ఆ అమ్మాయిని కొట్టారు కదా, స్పృహ కోల్పోయింది కదా, ఎలాగైనా లేపారు, తీసుకెళ్ళి ఆమె రూమ్లో పడుకోబెట్టారు. 118 రూమ్లో 118 రూమ్లో పడుకోబెట్టిన తర్వాత కాసేపటికి లేచి వచ్చిద్దని అనుకున్నారు, రాలా. ఇంకా సేపటికైనా లేచిద్దని అనుకున్నారు, రాలా. ఇలా డోర్ కొడితే డోర్ తీయట్లా. వాళ్ళకి భయం వేసింది. ఏంటో చూస్తే లోపలికి గురేసుకున్నాను. తలుపులు బతకొట్టి లోపలికి వెళ్ళారు. ఇమీడియట్గా పక్కన ఉన్నటువంటి అంకోజీపాలెమో సమేత ఆరులో వరం నీరు ఉన్నటువంటి చోట ఒక పెద్ద ఆస్త్రం పట్టుకెళ్ళారు. అప్పటికే చనిపోయిందయ్యా అన్నారు. వీళ్ళకి భయం వేసి వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ వచ్చింది, పోలీసులు పిలిచింది. వచ్చారు. ఏంటంటే వీళ్ళే నా పిల్లని కొట్టి చంపారని చెప్పేసి కేసు పెట్టారు. తీరా అపార్ట్మెంట్ సూసైడ్ సమ్మేద అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం దాని మీద కేసు నమోదు చేసి ఆ బాడీ పోస్ట్ మార్టంకి పంపారు. వైజాగ్లో ఇదంతా జరిగింది. ఆడపిల్లలేంటో, ఈ అర్ధరాత్రి పార్టీలేంటో, మందు తాగుడేంటో, ఫ్రెండ్స్ అన్నాక పార్టీలు చేసుకుంటున్నప్పుడు తిట్టుకోవటం ఏంటి, కొట్టుకోవటం ఏంటి, ఒరే అసలు ఏం జరుగుతుందిరా, ఏం జనరేషన్ రా మీరంతా కూడా, అన్యాయంగా ఒక మనిషిని చంపేశారు రా.